కొత్తిమీర, టమాటానే కాకుండా కొబ్బరిని కూడా మిక్స్ చేసి పచ్చడి చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. పాన్‌లో కొంచెం ఆయిల్ వేసి 5, 6 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, చిన్నగా అల్లం ముక్కలు వేసేసి ఫ్రై అయ్యాక 5-6 టమాటోస్ స్లైసెస్‌గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో వేగనివ్వాలి. టమాటోస్ అంతా నీట్‌గా మెత్తగా అయిపోయాక ఫ్రెష్‌గా తెచ్చుకున్న 2-3 కట్టల కొత్తిమీరని నీట్‌గా వాష్ చేసేసి చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఇలా కొత్తిమీర అంతా వేసేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. సో కొత్తిమీర కూడా బాగా దగ్గరకు అయిపోవాలి. టమాటో లాగా కొంచెం మెత్తగా అయిపోయే వరకు కొత్తిమీరని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. అంతా కలిపేసుకున్నాక ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు ఉంటుంది కదండి, పిక్కలు లేకుండా ఉండే చింతపండుని యాడ్ చేసుకోవాలి. అంటే ఇది పులుపు కోసం చాలా బాగుంటుంది. సో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఆ చింతపండు కూడా మెత్తగా అయ్యే వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంతే. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి తురుము. అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన కొబ్బరి తురుముని యాడ్ చేసేస్తున్నాను. నేనైతే ఒక ఫుల్ కొబ్బరికాయని ఇలా తురిమేసుకొని యాడ్ చేసుకున్నా. దాన్ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే టమాటోలోకి కొత్తిమీరలోకి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయటమే. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయిపోయాక ఇప్పుడు మిక్సర్ జార్లో వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం పచ్చడి కోసం. సో ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు కాస్త వేగాక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న పోపుని మన పచ్చడి అదేనండి కొత్తిమీర, టమాటో అలాగే కొబ్బరి పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే దోశలకు కూడా చాలా బాగుంటుంది. సో సబ్స్క్రైబ్.